ఎస్సీ ఎస్టీ సప్లాన్ పై అసెంబ్లీలో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. గత బడ్జెట్లో సప్లాన్ నిధుల్ని పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని కాంగ్రెస్ సీరియస్ అయింది. గత ప్రభుత్వం పూర్తి స్థాయి చట్టం తయారు చేయకపోవడంతోనే నిధుల ఖర్చు జరగలేదని అధికార పక్షం కౌంటర్ ఇచ్చింది. మాటకు మాట పెరగడంతో సభలో గందరగోళం నెలకొంది. సబ్జెక్ట్ ముగిస్తున్నట్టు స్పీకర్ చెప్పినా రెండు పార్టీల గొడవ ఆగలేదు. సభ రూల్స్ ఫాలో కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి స్పీకర్ పై సీరియస్ అయ్యారు. పార్టీ గొడవలను సభలో చూపిస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగారు. అలాగే ఉద్యోగాల భర్తీపై సర్కార్ను విపక్షాలు కార్నర్ చేశాయి. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విరుచుకుపడ్డాయి. కమల్ నాథన్ కమిటీతో సంబంధం లేని పోస్టుల్ని ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు అపోజిషన్ లీడర్ జానారెడ్డి. తెలంగాణ నినాదమే నీళ్లు నిధులు నియామకాలన్నారు ఈటెల. ఇప్పటి వరకు నీళ్లు నిధులపై స్పష్టత వచ్చిందన్న ఆర్థిక మంత్రి ఇక నియామకాలపై ఫోకస్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అటు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టం చేశారు ఈటెల. సస్పెన్షన్లపై టీడీపీ మరోసారి గవర్నర్ కు కంప్లైంట్ చేయనుంది. సభలో సీట్ల మార్పు ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయానికి పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి వరకు స్పీకర్ ఛాంబర్లోనే బైఠాయించారు. ఛాంబర్లో టీడీపీ నేతలు, బయట మార్షల్స్ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు రాత్రి 9 గంటలకు ఎమ్మెల్యేలు పోలీసులు అరెస్ట్ చేశారు. సభలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా తమ గొంతు నొక్కుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. సభలోకి అనుమతించాలని విపక్షాలు కోరినా పట్టించుకోవడం లేదని విమర్శించారు తమ్ముళ్లు. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన, మా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టిన, కార్యకర్తల మీద దాడులు చేసిన, ఎమ్మెల్యేల మీద దాడులు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంబడిబడు ఖాయం. మా మీద తప్పు చూపెడితే ఉరి కంబానికైనా తయారవు. మీరు ద్రోహం చేస్తారు. హరీష్ రావు గారు ద్రోహం చేస్తున్నాడు, కేసీఆర్ గారు ద్రోహం చేస్తున్నాడు, స్పీకర్ గారు కూడా ద్రోహం చేస్తున్నారు. 4 సీడీలు ఉన్నాయి, 5 సీడీలు ఉన్నాయి, 5 కెమెరాలు ఉన్నాయి. అవి ముందట పెట్టమని చెప్తారు. రాజ్యాంగ విలువల గురించి మాట్లాడే అసెంబ్లీలో పట్టిన న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వం ప్రజలకేం చేస్తుంది? ఫేక్ జీవోకు కారణమైన 2 ఉద్యోగులపై వేటు వేసింది రాష్ట్ర సర్కార్. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టుగా జీవో లీక్ చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి కారకులైన టీడీపీ ఆపరేటర్ ఉషారాణిని తొలగించింది. అలాగే సెక్షన్ అధికారి నజీర్ను బదిలీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణం కోసం విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ స్థలంలో సెక్రటేరియట్ నిర్మాణానికి 150 కోట్లను రిలీజ్ చేసింది. కొత్త సచివాలయంలో వివిధ విభాగాలకు స్థల కేటాయింపుపై క్లారిటీ కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా చైర్మన్ గా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్ గా, మున్సిపల్, రెవెన్యూ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం కార్యాలయం, మంత్రుల పేషీలు, సచివాలయం సిబ్బంది, హెచ్ఓడీలకు కావలసిన స్థలంపై ఈ కమిటీ చర్చిస్తుంది. అటు సీఎం క్యాంపు కార్యాలయం, ఐఏఎస్లకు కొత్త క్వార్టర్స్ పై కూడా ఈ కమిటీ విధి విధానాలను ఖరారు చేయనుంది. సీఎం కేసీఆర్ హస్తిన టూర్ కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ 3 నుంచి 5 తేదీ వరకు 3 రోజులు ఢిల్లీలో ఉండనున్నారు సీఎం. అసెంబ్లీ సమావేశాల తర్వాత వివిధ అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు సీఎం ఢిల్లీ వెళ్తున్నారు. 4వ తేదీ ప్రధాని ఇచ్చే విందుకు అటెండ్ కానున్నారు కేసీఆర్. 5వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో పాల్గొనున్నట్లు సమాచారం. ఢిల్లీ టూర్లో ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమై కరెంట్ ఇష్యూతో పాటు ప్రాజెక్టులపై డిస్కస్ చేయనున్నారు కేసీఆర్. గవర్నర్ నరసింహన్ ఇవాళ కూడా వరంగల్ టూర్లోనే ఉన్నారు. వరంగల్ కోట, 1000 స్తంభాల గుడిని సందర్శించనున్నారు గవర్నర్ దంపతులు. నిన్న ముద్దునూరు, శనిగరంలో మిషన్ కాకతీయ పనుల్ని పరిశీలించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భద్రకాళి, రామప్ప ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చెరువుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రైతులదేనన్నారు గవర్నర్. పిల్లల్ని పనులకే కాదు బడులకు కూడా పంపాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి స్వచ్ఛ భారత్ లో పాల్గొనాలని సూచించారు నరసింహన్. జీహెచ్ఎంసీ వార్డులు, డివిజన్ల సంఖ్యను పెంచుతూ ఆర్డర్స్ ఇష్యూ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 200కు పెంచుతూ జీవో 60 విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల సంఖ్యను పెంచేందుకు అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి 2005 ఏపీ మున్సిపల్ చట్టానికి సవరణ చేస్తూ పురపాలక శాఖ జీవో ఇష్యూ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల సంఖ్య పెరగడంతో అన్ని పార్టీల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,65,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. పరీక్షల కోసం 2,165 సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు.
ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. దూర ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కల్పించింది. ఫస్ట్ టైం కొత్త విధానంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్ అయింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ ప్రభుత్వంపై ఎదురుదాడి చేసింది. ప్రతి విషయంలో బాబు సర్కార్ జనాల్ని మోసం చేస్తున్నారని వైసీపీ పక్ష నేత విమర్శించారు. ఛార్జీల పెంపుపై బహిరంగ చర్చకు రావాలని బాబుకు సవాల్ విసిరారు. మరోవైపు ఛార్జీల పెంపును ఏపీ సీఎం బాబు సమర్థించుకున్నారు. అడ్డదారిలో ₹1 వసూలు చేసేది లేదని స్పష్టం చేశారు. ఛార్జీల పెంపుపై వైసీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. అసెంబ్లీలో సాయంత్రం తెలంగాణ, ఏపీ రవాణా శాఖ మంత్రులు మహేందర్ రెడ్డి, సిద్ధా రాఘవరావు భేటీ కానున్నారు. మోటార్ వాహనాల పన్నుపై 2 రాష్ట్రాల అధికారులతో సమావేశం కావాలని మంత్రులు డిసైడ్ చేశారు. 5 గంటలకు అసెంబ్లీలో మీటింగ్ జరగనుంది. మోటార్ వాహనాల అంతర్రాష్ట్ర పన్ను వసూళ్ల విభజన చట్టం ప్రకారం ఈ నెల 31తో ముగియనుంది. ఏకపన్ను విధానంపై 2 రాష్ట్రాల మంత్రులు, అధికారులు చర్చించనున్నారు. మా ఎలక్షన్స్ టాలీవుడ్ లో రచ్చ చేస్తున్నాయి. రేస్ లో జయసుధ, రాజేంద్ర ప్రసాద్ నువ్వా నేనా అంటున్నారు. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా పరస్పరం విమర్శలతో కడిగేసుకుంటున్నారు. తాజా ఎన్నికలతో అసోసియేషన్ 2గా చీలింది. సినీ ప్రముఖుల ప్రవర్తనతోనే మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ లో పొలిటికల్ ఎంట్రీ స్టార్ట్ అయిందన్నారు జయసుధ. రాజకీయ నాయకులు మా ఎన్నికల్లో ఇన్వాల్వ్ కావద్దని కోరారు. ఫస్ట్ టైం ఓ మహిళ మా అధ్యక్ష పదవికి పోటీలో ఉంటే ఏకగ్రీవం చేయాల్సింది పోయి రచ్చ చేయడం తగదన్నారు జయసుధ. హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అలర్టైన పోలీసులు హాస్పిటల్లో తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్ తో గాలించారు. ఎక్కడా బాంబ్ లేకపోవడంతో ఫేక్ కాల్ అని డిసైడ్ చేశారు. పోలీసుల సెర్చింగ్ తో ఆసుపత్రిలో రోగులు, వారి బంధువులు టెన్షన్ కు గురయ్యారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా చండీగఢ్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఆందోళన హింసాత్మకంగా మారింది. వాటర్ కారెన్లతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. అటు ఆందోళనకారులు కూడా ఎదురుకు తిరగడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. భూసేకరణ ఆర్డినెన్స్ గడువు ఏప్రిల్ 5వ తేదీతో ముగియనుంది. ఈ ఆర్డినెన్స్ పై విపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం పట్టుదలతో ఉంది. ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా సర్కార్పై ఎదురుదాడి చేస్తున్నాయి. విపక్షాల ఐక్యతతో అధికార పక్షం డిఫెన్స్ లో పడిపోయినట్టు తెలుస్తోంది. భూ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం గత డిసెంబర్ 31న జారీ చేసింది. ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ఆమోదింపు చేసేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. భూసేకరణ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. రాజ్యసభలో మాత్రం నెంబర్ గేమ్లో చిక్కుకుంది. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఎంపికయ్యారు. కొత్త అధికార ప్రతినిధులు, టెలివిజన్ ఫ్యాషనిస్టులతో కాంగ్రెస్ భారీ విస్తరణ చేసింది. సీనియర్ అధికార ప్రతినిధులుగా అజయ్ మాకెన్, సిపి జోషి, సత్యవ్రత్ చతుర్వేది, షకీల్ అహ్మద్లను నియమించింది. టెలివిజన్ ప్యానలిస్ట్ జాబితాలో రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠకు ఛాన్స్ ఇచ్చారు ఢిల్లీ పెద్దలు. సినీ నటి ఖుష్బుకు స్థానం దక్కింది. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ హోదాలో అధికార ప్రతినిధుల టీంను రణ్దీప్ సింగ్ సుర్జేవాలా లీడ్ చేస్తారు. రైట్ టు స్పీచ్ కి జై కొట్టింది సుప్రీంకోర్టు. ఐటీ చట్టంలో సెక్షన్ 66A చెల్లదని సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. ప్రాథమిక హక్కుకు ఈ సెక్షన్ అడ్డంకిగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. వెబ్సైట్లో అభ్యంతరకర సమాచారం ఉందనే కారణంతో అరెస్ట్ చేయడానికి వీలు కల్పిస్తున్న సైబర్ చట్టాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఆర్ఎస్ నారిమన్ కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. జమ్మూ కాశ్మీర్లో కాంట్రాక్ట్ టీచర్స్ కదం తొక్కారు. కొందరు ఉద్యోగులను సర్కార్ తొలగించినందుకు నిరసనగా రోడ్డెక్కారు కాంట్రాక్ట్ టీచర్స్. రెసిడెన్సీ రోడ్డుపై ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులు.
తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ ను ఏప్రిల్ 5న లాంచ్ చేస్తామన్నారు అసోసియేషన్ ప్రతినిధులు. 3,000 మంది ప్రతినిధులు, 2,000 మంది మెంబర్షిప్ తో ఆర్గనైజేషన్ ను రన్ చేయనున్నామన్నారు. తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ కల్చరల్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తామన్నారు టాటా ప్రతినిధులు. ఇండియా చైనా మధ్య 18వ బార్డర్ ట్రాక్స్ పీస్ఫుల్ గా జరిగాయి. సరిహద్దులో శాంతి నెలకొల్పడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు చైనా రిప్రజెంటేటివ్ జీజీ. 3 రోజులుగా భారత్లోనే ఉన్న జీజీతో ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. 4,000 కిలోమీటర్లున్న ఇండో చైనా సరిహద్దు, ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు చర్చించారు. గతంలో భారత్ చైనాల మధ్య జరిగిన చర్చలపై రివ్యూ చేశారు. సరిహద్దులో శాంతి కోసం తీసుకోవాల్సిన చర్యలపై తీర్మానాలు రూపొందించారు. మరోసారి వీటిని పరిశీలించి ఫైనల్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయనున్నారు. మేలో ప్రధాని మోడీ చైనా టూర్ ఉండటంతో 2 దేశాల మధ్య చర్చలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. L1B వర్క్ వీసాల జారీ మరింత ఈజీ చేసింది యుఎస్. అవుట్ సోర్సింగ్ ను ప్రోత్సహించే దిశగా అమెరికా ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. ఈ కొత్త విధానంతో ఇండియన్ ఐటీ కంపెనీల పంట పండినట్టే. బిజినెస్ చేయడంలో అమెరికాను అత్యంత అనుకూల దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఒబామా గవర్నమెంట్. సింగపూర్ ఫస్ట్ టైం మినిస్టర్ లీ క్వాన్ యూ అంత్యక్రియలకు ప్రధాని మోడీ అటెండ్ కానున్నారు. లీడర్ లోలీ రారాజు అని కొనియాడారు మోడీ. ఆయన జీవితం నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవచ్చని మోడీ సంతాప సందేశం పంపించారు. ఈ నెల 29న లీ క్వాన్ యూ అంత్యక్రియలు జరగనున్నాయి. లీ అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా వెళ్లనున్నారు.